అండ్ రిటారిక్ ఉండదు. అది చంద్రబాబుని విలన్ గా చూపెట్టచ్చుగా ఇది అప్పుడు చంద్రబాబు అంటే ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజన్. మీరు ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎవరిని ఎన్నుకున్నారు అనేది ఒక పాయింట్. ప్రజారాజ్యం టైంలో ఆయన ఎవరిని కూడా ఒక టార్గెటెడ్ గా ఇప్పుడు ఆయన చేయాల. నేను ఇది వచ్చే టైంకి మీకు ఒక విలన్ కావాలి. ఆ టైంలో విలన్ ఫర్ సమ్ రీజన్ తను ఫిక్స్ చేసుకుంటాడు. అప్పుడు తనకున్న సలహాదారులు బట్టి అప్పుడున్న ఆ రోజు తన డెసిషన్ తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు మలాన అది కూడా మీరు చాలా సార్లు చూసారు మార్చుకోవడానికి. చంద్రబాబు నాయుడు మళ్ళీ 2018లో తిట్టడం కానీ ఇలాంటివన్నీ. సో అతను ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడున్న క్లోజెస్ట్ సలహాదారులు బట్టి మారుతూ ఉంటాడు. కాబట్టి అతను ఇన్కన్సిస్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అంటే తను ఒక ప్రజల్ని బాగు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి వస్తే తనని ప్రశ్నించడం ఏంటి, తనని అవమానించడం ఏంటి అన్నటువంటి యాంగిల్ని ఎలా చూస్తారు? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీరు మాట్లాడితే పొలిటికల్ ప్లాట్ఫామ్ లో మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు మీ స్టేజ్ మీద ఎక్కి చేసిన మాటలకి ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్, కౌంటర్ ఇవ్వాల్సిన ఆస్పెక్టే కదా పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అంటే ఇంకేంటి? ఇప్పుడు మీరేమో పైఎస్ఎఫ్ ఇంకెవరు రాలేదా? అది మీరెట్లా చెప్తారు అసలు? అది అంటే జగన్ దానికి రాలేదా, ఇంకోళ్ళు ఎవరో దానికి రాలేదా? అందరూ వచ్చేది చెప్పుకునేది అదే. దాంట్లో వాళ్ళు చెయ్యకపోతే లాజికల్ గా రేషనల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే ప్రజల్లోకి వెళ్తుంది. మీరు ఊరికే బూతులు తిట్టేసి కొట్టేస్తా నరికేస్తా అంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? మీరు ఇప్పటిదాకా చాలా రకాలైన సినిమాలు తీసినప్పుడు లేదా బయట సొసైటీని అబ్జర్వ్ చేసినప్పుడు మన కార్యకర్తలు అన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నన్ను ఇట్లాగా తీసుకురాలేరు. ఓ 10 ఏళ్ల పాటు రాజకీయం చేసి నా పరిస్థితి ఇంతే కాబట్టి నేను నా కార్యకర్తలను ఎవరు అడగద్దు, నేనేం చేస్తే అది కరెక్ట్, అది యుద్ధం అనుకుని నమ్మండి అనేటువంటి తరహా సిస్టమ్ ఎక్కడైనా చూసారా? అది చెప్తున్నాను. అది ఎక్కడ ఉంటుంది? డిక్టేటర్లో ఉంటుంది. డిక్టేటరు లేకపోతే రాజుల కాలంలో మహారాజులు చేసి ఉంటారు. నేనేం చెప్తే అదే వేదం, నా డెసిషన్ ఎవరు క్వశ్చన్ చేయాల్సిన చేయకూడదు అని చెప్పటం అనేది రాజులు డిక్టేటర్లు చేస్తారు. డెమోక్రటిక్ కంట్రీలో ఎవరు చేయరు. డెమోక్రసీ అనేది ఒకటి కంట్రీ కదా, పార్టీలో కూడా ఉంటుంది. టు గివ్ పార్టీలో అంతమంది 100లో 1000 మంది కష్టపడి ఒక దాన్ని నమ్ముతున్నప్పుడు వాళ్ళకి కన్విన్సింగ్ గా మీరు చెప్పలేకపోతే మీరు తీసుకుంటున్న నిర్ణయంలో వెనకాల ఉన్న మీ థాట్ ప్రాసెస్ మీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టే కదా మీరు చెప్తున్నారు. అది నన్ను ప్రశ్నించొద్దని.